Dear students, today discuss about Legendre's differential equation. మనం గతంలో హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ నేర్చుకున్నాం కదా, సేమ్ అదేవిధంగా ఈ లెజెండర్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కూడా ఉంటుంది. దీన్ని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, an equation of the form ax plus b whole power n nth derivative of y with respect to x plus p1 into x plus b whole power n minus 1 n minus 1th derivative of y with respect to x plus and so on plus pn y is equal to q ఈ స్ట్రక్చర్లో ఉంటుంది. దీన్ని మనం ఆపరేటింగ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసినట్లయితే ax plus b whole power n ఇంటూ క్యాపిటల్ D power n ప్లస్ p1 ఇంటూ ax plus b whole power n minus 1 d power n minus 1 plus and so on plus pn ఇంటూ y is equal to q. మనం గతంలో హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ చూస్తే x power n d power n ప్లస్ p1 x power n d power n minus 1 ప్లస్ అండ్ సో వన్ ప్లస్ pn ఇంటూ y is equal to q ఈ స్ట్రక్చర్లో ఉండేది. అక్కడ x పవర్ d పవర్ ఈక్వల్గా ఉండేది. ఇక్కడ ఏమవుతుందంటే ax ప్లస్ b హోల్ పవర్ n d పవర్ n అంటే ax ప్లస్ b హోల్కి పవర్ ఎంత ఉందో d కూడా పవర్ సేమ్ అంతే ఉండాలి. ax ప్లస్ b పవర్ ఎంతైతే ఉంటుందో డీకి కూడా పవర్ సేమ్ అంతే ఉండాలి. అలా ఉన్నట్లయితే ఈ ఈక్వేషన్ ఏమంటారంటే లెజెండర్స్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. మనం హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ ఎలా అయితే సాల్వ్ చేస్తామో దీన్ని కూడా సేమ్ అదే విధంగా సాల్వ్ చేస్తాం. అంటే ఇక్కడ అప్పుడు హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్లో ఇక్కడ ఎక్స్ ఉండేది. ఈ ఎక్స్ ప్లేస్లో మనం ఏమనుకునే వాళ్ళం అంటే ఈ పవర్ జెడ్ అనుకునే వాళ్ళం. సో ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉందంటే ఏఎక్స్ ప్లస్ బి ఉంది కనుక ఈ ప్లేస్ మొత్తంలో మనం ఏం తీసుకుంటాం అంటే ఈ పవర్ జెడ్గా తీసుకుంటాం అనమాట. ఓకే, ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అనుకుంటాం. దీనికి బోత్ సైడ్ లాగర్థం అప్లై చేస్తాం. అప్లై చేస్తే జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అవుతుంది. మరి వీటి ప్లేస్లో మనం సబ్ చేయాలి కనుక మరలా దానికోసం మనం దీన్ని ఏం చేస్తామంటే థీటాల్లోకి కన్వర్ట్ చేస్తాం. థీటాలోకి కన్వర్ట్ చేసినట్లయితే లెట్ డి బై డిజెడ్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు థీటా అనుకుంటాం. దెన్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఏ థీటా అవుతుంది. గతంలో అయితే ఎక్స్ డి ఈజ్ ఈక్వల్ టు థీటా అని రాసేవాళ్ళం. ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఇంటూ థీటా మైనస్ 1 ఎక్స్ క్యూబ్ డి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు థీటా ఇంటూ థీటా మైనస్ 1 ఇంటూ థీటా మైనస్ 2 ఇలా రాసేవాళ్ళం. అంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఇక్కడ 1 ఎక్స్ కోఎఫిషియంట్ 1 కనుక 1 ఇంటూ థీటా డైరెక్ట్గా థీటా అయిపోయేది. అలాగే ఎక్స్ స్క్వేర్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 1 కనుక 1 ఇంటూ థీటా ఇంటూ థీటా మైనస్ 1 అంటే ఇంక 1 ఉన్నా లేకపోయినా మనకి అంత తెలిసేది కాదు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఎక్స్ కోఎఫిషియంట్ మనకి క్లియర్గా తెలుస్తుంది కనుక ఎక్స్ కోఎఫిషియంట్ తీసుకోవాలి. అంటే ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ డి ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఏ ఇంటూ థీటా అవుతుంది. అలాగే ఏఎక్స్ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే ఇక్కడ స్క్వేర్ టర్మ్ తీసుకుంటున్నాం కనుక రెండు థీటాలు రావాలి. ప్రతి థీటాకి ఎక్స్ కోఎఫిషియంట్ వస్తుంది. సో ఇక్కడ ఏ అనేది 2 టైమ్స్ వస్తుంది. అంటే ఏ ఇంటూ ఏ అనమాట. ఏ స్క్వేర్ ఇంటూ థీటా మైనస్ 1 అంటే దీనికి ఒక ఏ దీనికి ఒక ఏ ఇంటూ ఏ స్క్వేర్ అదేది ముందు రాసేస్తున్నాం. అలాగే ఏఎక్స్ ప్లస్ బి హోల్ క్యూబ్ ఇంటూ డి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 థీటాస్ రావాలి. మరి ప్రతి థీటాకి ఏ యొక్క కోఎఫిషియంట్ ఏ డాట్ ఏ అని వస్తుంది. ఆ ఏ ఇంటూ ఏని 3 టైమ్స్ కనుక ఏ క్యూబ్ అనే దాన్ని ముందుగా రాసేసుకుంటున్నాం. ఇంకా పక్కన ఏముండిపోతుందంటే థీటా ఇంటూ థీటా మైనస్ 1 ఇంటూ థీటా మైనస్ 2 అండ్ సో ఆన్ ఇలా వస్తుంది. ఇప్పుడు దీన్ని ప్రాబ్లం ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఈ ప్రాబ్లం చూసినట్లయితే సాల్వ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ డి ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. ఓకే, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, వాడిచ్చిన ఈక్వేషన్ని ఇచ్చినట్టుగా తీసుకుంటాం. గివెన్ ఈక్వేషన్ ఈజ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ డి ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్. ఇది ఆపరేటింగ్ ఫామ్లో ఉంది కావున దీన్ని ఏం చేస్తామంటే ఈక్వేషన్ 1 అనుకుంటాం. స్టాండర్డ్ ఫామ్లో ఉంది కనుక దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. అయితే మనం ఇక్కడ గమనించింది ఏఎక్స్ ప్లస్ బికి పవర్ ఎంత ఉందో డీకి కూడా పవర్ అంతే ఉంది. అలాగే ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎంత ఉందో డీకి కూడా పవర్ ఎంత ఉంది. ఇక్కడ కూడా సేమ్ ప్రతి దానిలోనూ ఏఎక్స్ ప్లస్ బి యొక్క పవర్ డి యొక్క పవర్ ప్రతి దానిలో ఈక్వల్గా ఉంది కనుక ఈ ఈక్వేషన్ని మనం ఏమని చెప్తామంటే విచ్ ఈజ్ ఏ లెజెండర్స్ ఈక్వేషన్ అని చెప్తాం. ఇది ఎప్పుడైతే లెజెండర్స్ ఈక్వేషన్ అని మీరు గమనించారో దీని సొల్యూషన్ కోసం మనం వెంటనే ఏం తీసుకోవాలంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎంత అయితే ఉంటుందో ఆ ఎక్స్ని ఈ పవర్ జెడ్ అనుకోవాలి. అంటే లెట్ 1 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్ అనుకుంటాం. దీనికి బోత్ సైడ్ లాగర్థం అప్లై చేస్తాం. అప్లై చేస్తే జెడ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అవుతుంది అనమాట. అలాగే మరి
దీని ప్లేస్లో మనం సాల్వ్ చేయాలి కనుక దీనికోసం మరలా థీటాలోకి కన్వర్ట్ చేస్తాం. థీటాలోకి కన్వర్ట్ చేసినట్లయితే లెట్ డి బై డిజెడ్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు థీటా అనుకుంటాం. దెన్ ఇక్కడ 1 + x ఇంటూ డి అనేది కనిపిస్తుంది కనుక ఈ ప్లేస్లో అంటే ఒకే డి ఒకే 1 + x కనిపిస్తుంది కనుక ఈ ప్లేస్లో థీటా వస్తుంది. థీటాతో పాటుగా ఎక్స్ కోఎఫిషియంట్ కూడా తీసుకోవాలి. ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ ఎంత అంటే 1 అంటే 1 ఇంటూ థీటా అవుతుందన్నమాట. 1 ఇంటూ థీటా. అలాగే ఇక్కడ మనకి ఈక్వేషన్లో మరలా మనకి ఏం కనిపిస్తుంది అంటే 1 + x హోల్ స్క్వేర్ డి స్క్వేర్ అంటే 2 థీటాస్ అనేవి రావాలి. దాంతో పాటుగా ఎక్స్ కోఎఫిషియంట్ కూడా తీసుకుంటాం అనమాట. అంటే తీసుకుంటే ఎంత అవుతుందంటే 1 + x హోల్ స్క్వేర్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీనికి ఒక 1 దీనికి ఒక 1 1 ఇంటూ 1 1 స్క్వేర్ అవుతుంది. థీటా ఇంటూ థీటా మైనస్ 1. ఓకే, ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్ చేస్తాం. ఓకే, ఈక్వేషన్ 1లో సబ్ చేస్తే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 1 + x స్క్వేర్ డి స్క్వేర్ ఉన్న ప్లేస్లో ఏం రాస్తామంటే ఇంక 1 పెట్టి మల్టిప్లై చేస్తే 1 వస్తుంది కనుక డైరెక్ట్గా థీటా ఇంటూ థీటా మైనస్ 1 రాస్తాం. అలాగే ప్లస్ 1 + x ఇంటూ డి ఆ ప్లేస్లో థీటా రాస్తాం. ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ మరి జెడ్ అంటే ఏం రాసుకోవచ్చు అంటే జెడ్ అంటే లాగ్ ఎక్స్ లాగ్ ఆఫ్ 1 + x ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే జెడ్ రాసుకోవచ్చు. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే ఇది ఎంత అవుతుందంటే థీటా స్క్వేర్ మైనస్ థీటా ప్లస్ థీటా ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ జెడ్. ఓకే, ప్లస్ థీటా మైనస్ థీటా క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంటుందంటే థీటా స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 4 కాస్ థీటా. ఇది ఏ ఫామ్లో ఉందంటే ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ స్ట్రక్చర్లో ఉంది. మనం ముందుగా ఇలా ఉన్నప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే వైసీ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మరి వైసీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఈక్వేషన్ దేంట్లో కన్వర్ట్ చేయాలంటే ఆక్సిలరీ ఈక్వేషన్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఆక్సిలరీ ఈక్వేషన్లో కన్వర్ట్ చేస్తున్నాం. ద ఆక్సిలరీ ఈక్వేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, థీటా ఉన్న ప్లేస్లో ఎం నోట్ చేస్తాం. చేసినట్లయితే m² + 1 ఈజ్ ఈక్వల్ 0. ఈ 1 ఈ సైడ్కి వస్తే m² - 1 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు +√(-1). మరి √(-1) అంటే i అవుతుంది. అంటే m ఈజ్ ఈక్వల్ టు +r - i. మనకు వచ్చిన రూట్స్ ఎలాంటివి అంటే ద రూట్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ m ఈజ్ ఈక్వల్ టు 0 + i. అంటే ఇక్కడ రియల్ పార్ట్ లేదు కనుక 0 తీసుకుంటాం. 0 + i. మరొకసారి నెగిటివ్ తీసుకుంటే 0 - i. మనకు వచ్చిన రూట్స్ ఎలాంటి రూట్స్ అంటే ఇవి కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్. కావున వైసీ ఏమవుతుందంటే వైసీ ఈజ్ ఈక్వల్ టు e⁻0z అంటే రియల్ పార్ట్ 0 అయింది కనుక e⁻0z ఇంటూ c1 cos z ప్లస్ c2 sin z. కానీ వాడు ఇచ్చిన లెక్క మనకి ఎక్సెల్ ఇచ్చాడు కనుక సొల్యూషన్ కూడా ఎక్సెల్లో రావాలి. అందుకోసం మరలా ఈ z ఉన్న ప్లేస్లో ఎక్సెల్లోకి కన్వర్ట్ చేస్తాం అనమాట. చేస్తే ఎంత అవుతుందంటే e⁻0z అంటే 1 అయిపోతుంది. 1 పెట్టి దీన్ని మల్టిప్లై చేస్తే c1 cos z అంటే ఏం రాసుకోవచ్చు అంటే log ఆఫ్ 1 + x రాసుకోవచ్చు. అలాగే ప్లస్ c2 sin log ఆఫ్ 1 + x. ఓకే, అక్కడికి వైసీ కంప్లీట్ అయింది. ఇంకా వైపీ ఫార్ములా ఏంటంటే 1/f ఆఫ్ థీటా డాట్ క్యూ. ఎఫ్ ఆఫ్ థీటా అంటే మనకు తెలుసు. ఎఫ్ ఆఫ్ థీటా అంటే ఎంతంటే θ² + 1. ఓకే, ఆ వాల్యూ ఇక్కడ తీసుకొచ్చి రాస్తాం. θ² + 1. మరి క్యూ అంటే మనకు తెలుసు 4 cos z. ఓకే, ఇది ఏ ఫామ్లో ఉందంటే cos bx ఫామ్లో ఉంది. మరి cos bx ఫామ్లో ఉన్నప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో మనకు తెలుసు. ఎలా చేయాలంటే ఎక్స్ కోఎఫిషియంట్ని స్క్వేర్ చేసి సైన్ మార్చి కేవలం d² ప్లేస్లో సబ్ చేయాలి. ఆ ఫార్ములా మనం అప్లై చేస్తాం. ఇలా ఎప్పటి వరకు చేస్తామంటే ఈ డినామినేటర్ 0 అవనంతసేపు మనం అలా చేయొచ్చు. ఒకవేళ డినామినేటర్ 0 అయిపోతే దీనికి ఒక ఫార్ములా చెప్పుకున్నాం. ఆ ఫార్ములా ఏంటంటే దీనికి 1/d² + b² cos bx ఈ ఫార్ములా ఉన్నప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ని స్క్వేర్ చేసి సైన్ మార్చి d² ప్లేస్లో సబ్ చేయాలి. అలా చేసినప్పుడు డినామినేటర్ 0 అయిపోతుంది కనుక అప్పుడు దీని సొల్యూషన్ కోసం మనం ఏం చెప్పామంటే x/2b డాట్ sin bx అని చెప్పాం. ఓకే, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేస్తాం అన్నమాట. అప్లై చేస్తే 4 అనేది కాన్స్టెంట్ కనుక ఈ 4 ముందుగా రాస్తాను. ఇంకా మరి ఇది మనం విత్ రెస్పెక్ట్ టు z కనుక z/2b అని వస్తుంది. అంటే z/2b sin bx sin z అవుతుంది. ఓకే, అంటే ఈ ఫార్ములా ప్రకారం మనం రాస్తాం. b ప్లేస్లో ఇక్కడ ఎంత ఉందంటే 1 ఉంది. సో 2b అనమాట sin z. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే 2 అనేది దీంట్లో ఒకసారి క్యాన్సిల్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ z ఇంటూ sin z. ఓకే, ఇక్కడ కూడా మనకి జెడ్లో వచ్చింది. మరలా దీన్ని ఎక్సెల్లోకి మార్చాలి. ఎక్సెల్లోకి మార్చేస్తే 2 ఇంటూ లాగ్ ఆఫ్ 1 + x సైన్ ఇంటూ మరి జెడ్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు మరలా లాగ్ ఆఫ్ 1 + sin x.
ఓకే, మనకి టోటల్గా ఇప్పుడు YC అనేది వచ్చింది, YP వచ్చింది. దేర్ ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఏమని చెప్తామంటే ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు YC ప్లస్ YP. ఓకే, YC అంటే మనకు తెలుసు, YP అంటే తెలుసు. సో ఈ రెండింటిని మనం యాడ్ చేస్తాం అనమాట.